హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్టీబీ క్రేజీ ఫ్యామిలీ. ఈ వీడియోలో ఏంటంటే మనం తెనాల నుండి రిటర్న్ అవుతున్న దారిలో అయితే ఇలాగ రోడ్డు సైడ్న అటుకులు అయితే పెట్టి అమ్ముతున్నారు. ఎలా ఉన్నాయా ఏంటా తీసుకుందామని చెప్పేసి దిగాము. ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు, నీట్గా పాత పద్ధతిలో అయితే అటుకులను అయితే వేపుతున్నారు. ఇసుకలో ఇలాగ వడ్లను వేపి దాన్ని రౌండ్గా ఉన్న మిషన్లో అయితే వేస్తున్నారు. దాంట్లోంచి అయితే అటుకులు అయితే ఫ్రెష్గా బయటకు వస్తున్నాయి, పొట్టు సపరేట్ అయిపోయి చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. విడిగా షాపులో దొరికే వాటికంటే ఇవైతే చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగే అటుకులు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదైతే మోటార్తో రన్ అవుతుంది. పక్కన వాటర్ కూడా పెట్టారు, మిషన్ హీట్ అవ్వకుండా వాటర్ అయితే సప్లై అవుతూ ఉంది. చాలా బాగున్నాయి. మేమైతే 2 కేజీల దాకా తీసుకున్నాము. మీకు ఎప్పుడైనా ఇలాంటి మిషన్ కనిపిస్తే తీసుకోండి, చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా చాలా హెల్తీయే, స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఇవి ఫ్రై చేసుకున్నా బాగుంటాయి, అలాగే పాలల్లో కూడా చాలా బాగుంటాయి. వీళ్ళైతే చాలా నీట్గా అయితే చేస్తున్నారు. ఇది ఇయర్కి ఒకసారి అయితే ఉంటుందంట. ట్రై చేయండి మీకు ఎక్కడైనా కనిపిస్తే. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అసలు చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది సౌండ్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అలాగే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. విడిగా మనం షాప్లో దొరికే వాటికంటే చాలా టేస్ట్ ఉన్నాయి. అప్పటికప్పుడు వేడిగా ఉండేసరికి అయితే డైరెక్ట్గానే తినేసాం. విడిగా అయితే వేపుకొని అలా తింటాం కదా, ఇలా అయితే డైరెక్ట్గానే తినేసాం. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అదే వస్తుంటే పక్కనే నర్సరీ కనిపించింది, రోడ్డు పక్కనే. నర్సరీలోకి కూడా వెళ్ళాము చెట్లు తీసుకుందామని. చాలా చెట్లు అయితే తీసుకున్నాము ఈసారి కూడా. అలాగే ఈ నర్సరీలో ఒక్క చెట్టు వచ్చేసరికి 1,00,000 రూపాయలంట. మేము వినంగానే చాలా షాక్ అయ్యాము. ఆ చెట్టు ఏంటో మీరు చూడాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి, మీకు తెలుస్తుంది. నేను చూపిస్తాను ఆ చెట్టు కూడా ఏంటా అని. ఇక్కడైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కలర్ఫుల్గా, గ్రీనరీగా, ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. A to Z మనకి ఎలాంటి చెట్టు కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చెట్లు కూడా ప్రతిదీ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అది కాక ఇక్కడ మొక్కలకు సంబంధించిన ప్రతిదీ అయితే దొరుకుతాయి. ఎరువుల దగ్గర నుండి మొక్కల కింద కుండీలు, వాటి కింద ప్లేట్లు కానీ, వాటర్ స్ప్రే చేయడానికి స్ప్రే బాటిల్స్ కానీ అన్నీ అయితే దొరుకుతున్నాయి. A to Z మొక్కలకు సంబంధించింది. ఇదైతే మేము వెళ్ళినప్పుడు అయితే ఒక వ్యక్తి మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఫస్ట్ వెళ్ళడం అయితే నేనైతే 2 మొక్కలను అయితే పక్కన పెట్టేశాను. చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా చూస్తున్నాము ఏమేమి ఉన్నాయా వెరైటీస్ అని. బేబీ పింకా బాగుంది. చూడండి, ఇవాళ మార్నింగ్ తెనాలి వైకుంఠపురం టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కోకో బీట్ వస్తూ అక్కడ నర్సరీ ఉంటే కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము. ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్ అయితే పెద్దగా చాలా బాగుంది. దీని పేరు అయితే మాకు ఐడియా లేదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. కంపోస్ట్ 3 గోతాలకి 1 గోతం వేయాలంట. చూడు, 3 గోతాలు ఎర్రమట్టికి 1 గోతం కంపోస్ట్ వేయాలంట. మొత్తం ఇదైతే ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ 3 అయితే కలిపి మిక్స్ చేస్తున్నాము. బీజియం వేసుకోవాలి. ఎత్తు తలిపెట్టు ఎక్కుతొలిమెట్టు కొండను కొట్టు నీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. కలుపుతా దావన్ మీద కలపవే. ఏం చూడండి, చేసే పని అది ఎటు చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, ఆ డాబా మీదకి వెళ్ళామని వదులుడు, ఏడైతే ఏమి కలిసామా అని అంటుంది.
కలిపేమా లేదా? ఎందుకని ఎప్పుడు లేనిది ఇప్పుడు ప్లాంట్స్ పెట్టాలని ఆలోచన? ఎప్పుడూ ఉంది, మాకు ప్లేస్ లేదు కదా, ఎందుకు పెట్టాలనిపిస్తుంది. కొనుక్కోవడం ఎందుకు కానీ ఇంకా దేవునికి ఇంకా ఇడ్డు నిమ్మకాయ చెట్టు ఇది. కాయ కొట్టుంటే నాకు షబ్బా తెచ్చిన కాడ నుండి ఇప్పటికే ఒక 5-6 తినేసింది. అసలు ఇట్లా తోలు కూడా తీయడం వేస్తాను అడిగితే. అసలు ఈ వెరైటీగా కమలాకాయలాగా వస్తుంది ఏందో తోలు కూడా. వస్తుంది. స్వీట్గా ఉందా లేకపోతే? స్వీట్గా ఉంది, పుల్ల ఉంది, సూపర్. తోలు తీసుకోవాలి అసలు. మిక్స్డ్ టేస్ట్. ముట్టి స్వీట్లు ఇమ్మంట. అవి ఇంకా పెద్ద అవ్వలేదుగా, అలా తినేసేదాన్ని. నిమ్మకాయలు అసలు ఎలా తినిద్దో. చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఇది మాత్రం అసలు సూపర్. ఇది ఫ్రీగా ఇచ్చాడు, అందుకే సూపర్ ఉంది. ఇవన్నీ అంటే ఇవైతే తీసుకొచ్చాము. ఇంకోటి చూడు ఎరగొట్టాడు మా అబ్బాయి. కాయ తీసుకురాకుండా అదొకటి ఇరిగిపోయింది కొంచెం స్టెమ్. అవన్నీ ఎందుకంటే అట్లా ఉన్నాయి. ఇప్పుడు వడపడతాయి, తర్వాత లోన ఏర్లు బిగుసుకున్నాక అప్పుడు మళ్ళీ కొంచెం లేతగా ఏర్లు వస్తాయి. అప్పుడు చెట్టు పువ్వుగా ఏదైనా నిలబడేది. అదే చూడంగానే ఏంటి వడబడిపోయి అనుకున్నా. ఇంకో మెంతాకు, కొత్తిమీర, ఇటు ధనియాలు రాల వస్తాయి. పాలకూర, చుక్కకూర, తోటకూర ఇలా ఎన్ని వస్తుంది చూడు. మీద వేస్తున్నాడు. నిమ్మకాయలు నేను తింటాకే ముట్టుకున్నాయి. అదేలే ఒట్టి చెట్టు పైకి వచ్చి అట్ట చూస్తా ఒక కాయ తీసుకొని వేసేస్తాడు. అయిపోయింది. చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్ల అయితే తేపకోడి కోసేసి నోట్లు వేసేసే పనిలోనే ఉంది. బాగున్నాయి కూడా టేస్ట్. నేనే టేస్ట్ చేసాం. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ప్లేట్లు అయికుండి ఒక్కోటి ఎంత పడింది అనుకుంటున్నా? ఇది ఒక్కోటి 100 పడింది, ఇది ఒక్కోటి 30 రూపీస్ పడింది. బెస్ట్. 30 రూపీస్ పడింది. ఇదేను 60 రూపాయలు పడిందిలే కానీ 40కి ఇచ్చింది. ఇదా 70 పడింది. పర్వాలేదు కదా. ఇది 100. బెస్టే. బెస్ట్నా? ఎందుకు ఈసారి అంత పకడ్బందీగా ప్లాన్ దిగకుండానే ఉండాలి. దిగాననుకో వన్ సైడ్ తగ్గేదేలే, ఇంకా పెట్టేయటమే చెట్లు. అసలు ఈసారి మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేసింది. ప్లాన్ చేసింది ప్యాన్ కాదు, ప్యాన్. 3 బస్తాలు మట్టి. హాయ్ చెప్పమ్మా. హోల్స్ అయితే చేస్తున్నారు. వీటికి హోల్ చేస్తున్నాం డబ్బాలకు వాటర్ పోవడానికి. అసలే ఒకటి క్రాక్ ఇచ్చింది. గుండు పగల పడింది. గుండు సారీ కొంచెం కుండీల సైజు కూడా పెద్దదైంది. కుండీల సైజు కూడా పెరిగింది. ఏమా చెట్లు పెడతావు నువ్వు? అవి నా డ్యూటీ, ఈ నీ డ్యూటీ. పంచుకోవాలి. అది గుచ్చుకుంటే గులాబీ చెట్టు పువ్వు చాలా బాగుంటుంది కదా, దాని ముళ్ళు బాగా గుచ్చుకుంటాయి. జాగ్రత్త. సెంటర్లో పెట్టేసాం మట్టి వేసి. అన్నీ అట్లా సెంటర్లో పెట్టేసేయండి. ఆ కవర్ ఉండాలి బట్టి పగిలింది, కింద కవర్ పెట్టాం, ఎక్కువ వాటర్ పోతాయి. ఏమో పైన కలుపు పీకేసే చెట్టు మీద ఉండదు. ఇద్దరు నిమ్మకాయలు పిచ్చి, నిమ్మకాయలు తినే పోటీ కూడా పెడతాం మీకు. అరే నీ గుండె చూడమంటావా పద్దాహలా? నీ ఫేస్ కూడా చూపించమ్మా. ఉన్నప్పుడు పీటీ పీరియడ్ ఉండేది. మా పీటీ సార్ మమ్మల్ని ఆడుకోనికుండా స్కూల్ వెనకాల తీసుకెళ్ళి
మొత్తం అక్కడ ఉన్న చెత్త అంతా ఏడిపించి గడ్డి పీకిచ్చి మొక్కలు నాటించేవాడు. అప్పుడైతే మొదలు పెట్టుకునే వాళ్ళం కాదు. పీకి టైంలో కూడా చెట్లు నాటితే అది ఒక సబ్జెక్ట్ అమ్మా. కానీ అప్పుడు పిల్లలు కదా అప్పుడు ఏమనిపించింది, ఆడుకోవాలనిపించింది. ఆయనేమో చిన్నపిల్లలు కదా మీకు ఆడుకోవాలనిపించింది. ముసలి ఆయనేమో అందరూ ఆయన వెనకాల పడి కదా మామూలుగా ఉండదు కామెడీ. అబ్బాది అమ్మా పెద్ద దాంట్లో పెడదాం. అబ్బా బలి తీసేవారు అసలు, ఏర్లు బాగా వచ్చినాయి. హేమ మొహం లాగా ఉంది పువ్వు. దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు. పొగిడే బొద్దుగా. ఇవాళ నర్సరీకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? ఏదో చెప్తావు నాకు. చెప్పలే ఏమనిపించింది? చెట్ల కింద ఒక మంచం ఒక దుప్పటి తీసుకెళ్ళి ఆడు పడుకుంటే హాయిగా ఉంటుంది. రోజుకి ఒక గంట ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటే చాలు అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్లు ఏంది రవి బతుకుతి అంటావా? అదే అవన్నీ బతుకుతీరా. ఎరువేసాను రా రవి. అయ్యి చూడు మళ్ళీ నీకు గట్టిగా 2 వారాల్లో గట్టి నిలబడి మంచిగా పూలు కాస్తాయి. ఈ కష్టం అంతా రవిదే. హేమాది రవి రవి ఏది భోజనాలు పెడతామే నీకు రవి. అంతే అంతే వంచు వంచు అంతే. రవి అది అట్లాగే నీ గుండె మీద పోసుకో మొలకలద్ది. రవి ఎన్ని కష్టపడి పెట్టాం కదా. ఓహో చెట్టు పేరు చెప్పమ్మా. ఎర్ర ఎర్ర గులాబీ. ఏంటి చామంతినా? ఏది పుల్లటి నిమ్మకాయ, పిక్కు గులాబీ, పింక్ గులాబీ. ఓకే ఇది చెప్పు ఇది చెప్పు. అదే చెట్లు పెట్టడం మొత్తం అయిపోయింది. వాటర్ చెట్టు నిలబడ్డాక బతికాక అప్పుడు ప్లేస్ మారుస్తాం. ఆర్టీవీ క్రేజీ ఫ్యామిలీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా పెడతాం చూడండి. ఇదే అండి 1,00,000 రూపాయల చెట్టు. ఒక్క చెట్టు వచ్చేసరికి 1,00,000 రూపాయలు. మళ్ళీ దీనికి ఫ్రూట్స్ ఉండవు, అలాగే ఫ్లవర్స్ కూడా ఉండవు. పెద్ద పెద్ద బిల్డింగ్స్కి హోటల్స్కి డెకరేషన్గా అయితే యూజ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.